హలో అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ పంజాసుధ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే మా పూర్వీక్ గాడి అన్నప్రాసన అనమాట. మేము మా ఇంటికాడి నుంచి అయితే వాళ్ళ అమ్మమ్మ ఇంటికి అయితే బయలుదేరామనమాట. ఫుల్ మంచు అనమాట. మా హస్బెండ్ అయితే బైక్ వేసుకొస్తానన్నారు కానీ ఇంక కుదరదని వంతెన వరకు వచ్చి వంతెన నుంచి ఇంకైతే బండి ఎక్కేసారు. ఫుల్ అసలు మీదకైతే కొట్టేస్తుంది అనమాట. భీమవరం వెళ్ళేటోడికి ఇంకా తడిచిపోతారనేసి మా డాడీ అయితే ఎక్కేయమన్నారు. ఇంకా ఆటో ఎక్కేసాము. ఆటోలో అయితే వెళ్ళిపోయామండి మేము. ఇదిగోండి ఇలా సింపుల్గా డెకరేషన్ చేసాం. మాకు అస్సలు టైం లేదనమాట. 8:21కే ముహూర్తం. ఇంకా ముహూర్తానికి ఏమీ అవ్వలేదనమాట. ఒక్క క్షీరాన్నం ఒకటి ఉడికింది సరే అని. ఇంక ఈ డెకరేషన్ కూడా అవ్వలేదు అప్పటికి. మా అమ్మ నాన్న చేత అయితే మేము అన్నం ఫస్టే క్షీరాన్నంతో ముట్టించేసానమాట. అదైతే క్లిప్స్ ఏమీ తీయలేదు. ఎందుకంటే అస్సలు టైం లేదు. ఇంకేం చేస్తాం టైం ఏమీ లేదు కదా అని తర్వాత అయితే చేసుకుందాం అంతా డెకరేషన్ చేసుకుని మళ్ళీ ఇవన్నీ చేద్దామనేసి ముందైతే ముహూర్తానికైతే ముట్టించేసాం. ముట్టించేసిన తర్వాత ఇలాగ సింపుల్గా డెకరేషన్ అయితే చేసి అన్నీ పెట్టామండి. చూసారు కదా అవన్నీ అయితే పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత ఇంకా టిఫిన్స్ టైం అయిపోయింది అనమాట. అప్పటికే 9:30 అయిపోయినట్టు అయిపోయింది. సరే టిఫిన్ చేసేసిన తర్వాత వాడికి వేద్దాం అనుకున్నాం. ఈలోగా వాడు కూడా ఒక స్లీప్ వేసాడనమాట. పిల్లలు పడుకున్నప్పుడు వేస్తే గనక వాళ్ళు క్రాంకీ అయిపోయి ఇంక అస్సలు చేయరు. మా వాడేంటో అసలు కోఆపరేట్ చేయలేదండి ఇవాళ. కొంచెం తీసి బుక్ అయి ముట్టుకునేటప్పుడు అయితే కోఆపరేట్ చేశాడు గానీ, అసల ఇంకా క్షీరాన్నం వాడికి అస్సలు నచ్చలేదనమాట. పెడుతుంటే ఎవ్వరు వద్దు, వద్దు, వద్దని ఏడ్చేస్తున్నాడనమాట. వాడింకా స్వీట్ అయితే తినడేమో అనుకున్నాం. రోజు అయితే తినేస్తానని తినే వాళ్ళ దగ్గరికి వచ్చేసేవాడంట. ఈరోజు అస్సలు ఏమీ ముట్టుకోలేదు పాపం. కానీ లాస్ట్‌లో మాత్రం బిస్కెట్ తిన్నాడండోయ్! ఆ క్లిప్ లాస్ట్‌లో ఉంటది చూడండి బావుంటుంది. ఇంకండి ఇక్కడైతే ఇడ్లీ అయితే తినేసాం. టీ అయితే ఇస్తున్నారు మా మరదలు వాళ్ళ అమ్మ. వాళ్ళ కిచెన్ అనమాట. సింపుల్‌గా భలే ఉంది. నాకైతే బా నచ్చింది. మాదైతే చిన్నగా ఉంటది కొంచెం. అంటే కిచెన్ చిన్నగా ఉండదు. కిచెన్ ప్లాట్‌ఫార్మ్ చిన్నగా ఉంటది. వాళ్ళది పెద్దగా ఉంది. నాకైతే బా నచ్చింది. షింకు అవి అలా ఉంటే బావుండనిపించింది. బట్ మాది కొంచెం సన్నగా ఉంటదనమాట. ఇక్కడ ఇదిగోండి మా బుడ్డోడైతే ఇంక నిద్రపోతున్నాడనమాట. సరే వాడు నిద్రపోయి లేచిన తర్వాత మనం వేసుకోవచ్చని వదిలేసామనమాట. మా వోడు ఎలా ఉన్నాడో కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఈ డ్రెస్ వాడికి సూట్ అయిందా? తీసేటప్పుడైతే నాకు నచ్చలేదు. వాళ్ళ నాన్నకైతే నచ్చింది. సరే నాకు నచ్చిందన్నాడు. నాకు ప్యాంట్ అయితే నచ్చలేదనమాట. పైది బానే ఉంది కానీ ప్యాంట్ అస్సలు నచ్చలేదు. సరే ఇంకా మాకు తీయడానికి కూడా టైం లేదు. ఈ ఎండు వస్తువులన్నీ కొనుక్కొచ్చేటప్పటికి టైం లేదనమాట. సరేలే అని కొనేసాము ఈ డ్రెస్ అయితే. ఇంక ఎన్నాళ్ళు వేసుకుంటారు 1 ఆర్ 2 టైమ్స్ వేసుకుంటారు పిల్లలు డ్రెస్‌లు అంతకు మించి ఎయరు కదా! వీడికైతే 2 ఇయర్స్ బాబు డ్రెస్ తీసుకున్నాను 8 మంత్స్ అయితే. ఇప్పుడైతే బానే ఉందండి. సూట్ అయింది. మా వాడు చూడండి ఇక్కడైతే లేచాడు. లేచిన తర్వాత ఇదిగోండి ఫస్ట్ బుక్ అయితే ముట్టుకున్నాడనమాట. 3 సార్లు తీయించాము. 3 సార్లు కూడా ఒకసారైతే బుక్ పట్టుకున్నాడు. రెండోసారి డబ్బులు పట్టుకున్నాడు. మూడోసారైతే బంగారం పట్టుకున్నాడు. మాకు చాలా హ్యాపీ అనిపించింది. మా ముగ్గురు పిల్లలు కూడా బాగా చదువుతారనిపిస్తుంది. ఎందుకంటే మా ముగ్గురు పిల్లలు కూడా ఫస్ట్ బుక్కు, పెన్నే పట్టుకున్నారు. మా దేవాన్ష్ ఏంటి, మా ఈశాన్ ఏంటి, మా పూర్విత్ ఏంటి వీడి పేరు పూర్విత్ అనమాట. మా మేనల్లుడు, చిన్న మేనల్లుడు. ముగ్గురు కూడా ఇదే పట్టుకున్నారు. హ్యాపీగా అనిపించింది. ఇగో రెండోసారి మళ్ళీ వేసి ఏం పట్టుకుంటాడా అని వాడు రా నాన్న అన్న, రా నాన్న అన్న అని చూస్తాడనమాట. చాలా సేపు సెకండ్ టైమ్ అయితే రాలేదనమాట దగ్గరికి. అలా చూస్తున్నాడు. వీడికి 8th మంత్ వచ్చేసింది కదా! ఇంకా పిల్లలు యాక్టివ్ కదా! ఇంకా కూర్చుంటున్నాడు, పాకేస్తున్నాడు కూడా. అందుకని ఇంకా ఆడికి అదే 6th మంత్‌లో అనుకో ఇంకా పొట్ట మీద పాకాలనమాట. ఇంక ఆళ్ళకేమీ రాదు కదా! ఇంక 8th మంత్ మలన్న వాడికి చక్కగా అన్నీ యాక్షన్స్ చేసేస్తున్నాడు ఈజీగా. అందుకని ఈజీగానే వచ్చేసాడు ఫస్ట్ టైము. సెకండ్ టైమ్ మాత్రం వెళ్ళనా మా అన్న, వెళ్ళనా మా అన్న అంటూ వస్తున్నాడనమాట ఇటు సైడు. ఇప్పుడు ఏం పట్టుకుంటాడా అని టెన్షన్ మాకు. టెన్షన్ అంటే ఏం లేదండి. ఏదో సరదా అంతే. అంతే గదండీ! అన్నప్రాసనలు ఏం పట్టుకుంటే అదే అవుతారనేది నమ్మకం గూడా లేదు. కాకపోతే ఏంటంటే, మనం చెప్తా ఉంటాం గదా! అన్నప్రాసనలో నువ్వు చక్కగా బుక్ పట్టుకున్నావురా బాగా చదవాలి, తర్వాత డబ్బులు పెట్టుకున్నావురా సంపాదించాలి, తర్వాత బంగారం కొనాలిరా అని చెప్పడానికి ఏ ఇండికేషన్స్ సరదాగా. ఇదిగోండి తర్వాత పువ్వులు పట్టుకున్నాడండి చెప్పాలంటే. కానీ మేము పువ్వులు అందులో పెట్టలేదు. డెకరేషన్ పెట్టాం గానీ అందులో పెట్టలేదు కాబట్టి అవి కౌంట్ చేయలేదనమాట. మరి మా వోడేమో అమ్మాయిలు పడగొడతాడో ఏంటో నాకు తెలీదు గానీ ఇక్కడైతే పువ్వులు పట్టుకున్నాడనమాట. చాలా సేపు పువ్వులతో ఆడుకున్నాడు. ఆ పువ్వులు కొన్ని తీసేసిన తర్వాత పక్కకు పెట్టిన తర్వాత అప్పుడైతే మనీ దగ్గరికైతే వచ్చాడండి. ఇదిగోండి ఇక్కడేదో ఆకు కనపడుతుంది. ఆ ఆకుని కూడా
పట్టుకున్నాడనమాట. ఇంకా అవన్నీ పక్కన పెట్టేకు తప్ప డబ్బుల దగ్గర రాలేదు. కానీ డబ్బుల కట్ట మాత్రం బాగా పట్టుకున్నాడండి. చూడండి కంటిన్యూషన్‌లో చాలా బావుంటది. ఇలా పువ్వులు పట్టుకొని పువ్వులతో కాసేపు ఆడాడనమాట. రారా బాబు అని పిలిచినా రాలేదు. తర్వాత ఇదిగో వస్తున్నాడు. డబ్బు, బంగారం పక్క పక్కనే పెట్టాము. ఏం పట్టుకుంటాడా అనుకున్నాం. ఇందాక దగ్గర వరకు వచ్చాడు గానీ మళ్ళీ పువ్వులు ఉండడం వల్ల వెనక్కెళ్ళిపోయాడు. రాలేదనమాట. ఇప్పుడు ఈసారైతే మాత్రం పక్క నుంచి ఎంకరేజ్ చేస్తున్నాం నేను, మా తమ్ముడు, మా మరదలు అందరం, మా అమ్మ ఎంకరేజ్ చేస్తున్నాం. రా తీసుకో అని. ఇదిగోండి చూడండి ఇప్పుడైతే ఇదిగో మళ్ళీ ఎళ్ళిపోయాడు. మళ్ళీ ఇదిగో ఈ ఆకు ముక్క కనిపిత్తుంది. దాన్ని కూడా తీసేసాం పక్కకి. అప్పుడు ఇంక డబ్బుల దగ్గరకొచ్చాడండి. ఇదిగోండి. డబ్బుల కట్టయితే పట్టుకున్నాడనమాట. కొత్త కాగితాలు వాళ్ళ తాతయ్య పెట్టారు. మా డ్యాడీ కింద 200 పైన 100 కాగితాలు. నేను 500 పెట్టండ్రా అంటే, ఈ కొత్త నోట్లున్నాయి కదా! అని కొత్త నోట్లు పెట్టారనమాట. మా అబ్బాయికి కూడా అప్పుడు కొత్త నోట్లు వందలే పెట్టినట్టున్నాను నేను కూడా. ఇప్పుడు కూడా వీళ్ళు కొత్త నోట్లు పెట్టారనమాట. అంతే కదా! ఇదో సంతోషం. 100 నోట్లు కొత్తయి ఉంటే పెట్టుకోవడం. మా ఇంట్లో అయితే ఇలా జరిగిందండి. మా పెద్ద బుడ్డోడు కూడా నేను కూడా పాకుతానంటున్నాడు వాడు. మా దేవాంష్ గాడు వీడు తీస్తుంటే నేను కూడా పాకి తీస్తానంటున్నాడు. వాడికో సరదాగా ఉన్నట్టుంది. ఇదిగోండి లాస్ట్ టైమ్ ఇది చూసారా అన్నం గిన్ని బంగారం కూడా తీసేసిన తర్వాత మళ్ళీ వదిలితే ఏం చేశాడంటే, అన్నం బౌల్ మొత్తం పడగొట్టేసాడనమాట. క్షీరాన్నం బౌల్‌ని. ఇదిగోండి మా అమ్మగారు ఇక్కడ పెడుతున్నారు. పెడుతుంటే అస్సలు వద్దంటున్నాడనమాట. అస్సలు వెనక్కెళ్ళిపోయి ఏడ్చేసి నాకొద్దంటే వద్దు, నాకొద్దంటే వద్దు అంటున్నాడు. మా దేవాంష్ బానే తినేసాడు. చక్కగా పోజులే ఇచ్చాడు. మా మా ఈశాన్ కూడా భలే ఉన్నాడు అప్పుడు. ఇప్పుడు మాత్రం ఈడు మాత్రం కొంచెం ఏడుస్తూనే ఉన్నాడని చెప్పాలి ఆళ్ళిద్దరి మీదన. వీడికి స్వీట్ అస్సలు ఇష్టం ఉండదనుకుంటా. హాటే తింటాడనుకుంటా మరి. అందుకే అస్సలు తినట్లేదు. ఈ ఎప్పుడు పిల్లలకి ఈ టైంలో బట్టలు పెద్దయి అయిపోతాయి కదా! బానే ఉన్నాయి ఈడికి పెద్దయిపోయినట్టు లేవు కానీ ప్యాంట్ ఒకటి మడత పెట్టామనమాట. ఇంకా ఫోను అటు ఇటు వెళ్ళిపోవడం వల్ల ఇదిగోండి మా అమ్మ, నాన్న మళ్ళీ కూర్చున్నారనమాట. అక్షింతలేసి మళ్ళీ ఒకసారి తినిపించమని చెప్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళిద్దరితోనే తినిపించాలని అన్నప్రాసన. వీళ్ళు అయితే చేసేసారనమాట. అప్పుడు 8:21కి ముహూర్తానికి చేసేశారు. ఎందుకంటే ముహూర్తం అంటే ముహూర్తమే అని ముహూర్తానికి చేయించేసాం. ఇంక తర్వాత తాతీగా చేసుకోవచ్చు తర్వాత అని తర్వాత తాతీగా పెట్టేస్తున్నాం అనమాట. మా వాడు వద్దంటే వద్దు, నాకొద్దు అని ఏడ్చేస్తున్నాడనమాట ఇక్కడ. ఇంక చేసేది ఏమీ లేదు కండి. ఇంక పిల్లలు అలా ఏడుస్తా ఉంటారు. ఇంక తప్పదు. మరి వాడికి స్వీట్ నచ్చలేదు. వాడు ఏమన్నారంటే వాళ్ళు ఎక్కువ మంది జనం ఉండడం వాడికి ఇష్టం ఉండదంట. అందుకని జనం ఉన్నాం కదా! ఆ జనానికి కొంచెం బెదిరి ఏడుస్తున్నారన్నారు. ఈ మాత్రం జనానికి అయితే మా వాడు కూడా అలాగే బర్త్‌డేలో అసలు విపరీతంగా ఏడుపనమాట. ఎవరితో అక్షింతలు కూడా సరిగ్గా ఏయించుకోలేదు. ఆ ఏడుపుకే సగం మంది అక్షింతలేయడం మానేశారు. అలాగే ఉంది. మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే వీడికి జనం ఎక్కువగా కనిపించినట్టున్నారు. అందుకని వద్దంటున్నాడు. ఇదిగో మా పెద్దోడైతే క్షీరన్నం తింటాడు దేవాంష్ గాడు. ఇంకా వండిన కాడ్నుంచి ఆ గిన్నె దగ్గరే కూర్చున్నాడు. క్షీరన్నం కావాలి అని. మా ఈశాన్ అయితే అస్సలు తినడు. అస్సలు క్షీరాన్నం ముట్టుకోడు. స్వీట్ అన్నది పెద్దగా తినడు గానీ, చాక్లెట్‌లు అయి తింటాడు గానండి, ఇలాంటి పాలతో చేసిన పదార్థాలు ఏవి తినడు. నా పాలు తప్ప ఏమి తాగడనమాట. బయట పాలు తాగడం చాలా కష్టం. ఇగోండి ఇక్కడ నేను పెడుతుంటే చూడండి ఇరగదీసేత్తన్నాడు మా వోడు. అస్సలు వద్దంటే వద్దు కానీ క్షేత్రానికైనా పెట్టాలి కదా! అన్నప్రాసన అంటే. అందుకని ఫస్ట్ టైమ్ కొంచెం పెట్టి సెకండ్ టైమ్ అలా ముట్టించి జస్ట్ అలా ఉంగరం టచ్ చేశాననమాట. ఇంక ఏడిసేస్తున్నాడని. మా వాడు కూడా ఇప్పుడు మా హస్బెండ్ ఒళ్ళో ఉంటే బానే ఉన్నాడు గానీ, నా ఒళ్ళో వచ్చేటప్పటికి నా ఒళ్ళోకి తీసుకునేటప్పటికి మా వాడు ఏడుపు వద్దు, వద్దు అని. ఆడు వద్దంట మా వోడికి. మరి చిన్న పిల్లలు అంతే కదా! మా అమ్మ వాడిని చూత్తుందనుకున్నాడో ఏంటో మరి మా వోడు ఏడుత్తే మొదలెట్టేసాడు. వద్దు తీసుకో వద్దు వద్దు, వద్దు ఇగో చూడండి ఆడు ఎలా ఏడ్చేస్తున్నాడో ఇద్దరు. ఇద్దరు ఏడుపులే. మా హస్బెండ్ పెడుతున్నారు కదా! నేను పట్టుకుంటే అసలు వద్దంట. వద్దంటే వద్దన్నారు. మా హస్బెండ్ అక్షింతలైతే ఏసాము. ఆ క్లిప్పు ఇదిగోండి ఆయన నుంచొని ఏసేశారు. నేను కూర్చొని అయితే వేసేసాను. ఎళ్ళిపోయారనమాట. మా వాడు ఏడ్చేస్తున్నాడండి. కూర్చొని వేయండి అంటే అస్సలు వేయనంటున్నారు. సర్లే కదా అని. కానీ మా డెకరేషన్ అంతా పైకెళ్ళిపోయిందండి. డెకరేషన్ ఏమో పైన అయిపోయింది. మా వీడియో ఏమో కింద అయిపోయింది. సర్లే ఆ టైంకి కొంచెం కిందకెడితే సరిపోనేమో మేము బాగా పైకి పెట్టేశారనమాట. అంత ఐడియా లేదు. అంత అనుకోలేదు. చిన్న పిల్లలు కదండీ ముగ్గురును. వాళ్ళని చూడడానికే సరిపోతున్నామనమాట. ఇదైతే మా పూర్వీకుల పెద్దమ్మ. మా మరదలోళ్ళ అక్క అనమాట. తను పెడుతుందనమాట. తను పెట్టినా సరే ఏడుపు. ఇంక ఆళ్ళ అమ్మ, నాన్న వచ్చారు. ఆళ్ళ అమ్మ, నాన్నకి కొంచెం పర్వాలేదు. ఇదిగో ఏడుస్తున్నాడని డబ్బులు కట్టయితే ఇచ్చారు. అయినా సరే మొదలెట్టేసాడు. పైనున్న ఇంక ఉడుకొచ్చేస్తుందేమో అనుకుని
పైన కోట్ కూడా తీసేసామనమాట. కోట్ కూడా తీసేసినా ఇంకస్సలు వాడికి స్వీట్ నచ్చలేదో ఏంటో అస్సలు ఏడ్చేస్తున్నాడనమాట. కొంచెం ఏదో ఆళ్ళమ్మ ఊరుకోబెట్టింది. ఆళ్ళమ్మకి అలవాటు కదా! ఇంకా వాడు అందుకని కొంచెం ఊరుకోబెడితే పెట్టేశారు. లైట్‌గా ఫోజులిచ్చాడులెండి ఫోటోలకైతే ఇక్కడ కొంచెం. మా దేవాంష్ టైంలో గాని, మా ఈశాన్ టైంలో కానీ అసలు మంచిగా కోఆపరేట్ చేశారనమాట. వాళ్ళు ఏడుత్తం అసలు ఏం చేయలేదు. చక్కగా పెట్టింది తినేసారు. ఫస్ట్ టైమ్ గదా! ఏదో పెడుతున్నారు మాకు. ఇప్పటి వరకు ఏమీ పెట్టలేదు. ఈరోజైనా ఏదో పెడుతున్నారని చక్కగా తినేసారు. ఈడెలా కాదు నాకొద్దు మొర్రో, నాకొద్దు మొర్రో మీ స్వీటు మీకు దండం అన్నట్టు పెట్టాడనమాట ఫేసు. ఆళ్ళ అమ్మ పెట్టినా వద్దంట అస్సలు. వద్దంటే వద్దన్నాడు. వాడికి నచ్చలేదనుకుంటా మరి స్వీటు. క్షీరాన్నం. అసలెంత ఏడుపో. ఇంకేం చేస్తాం చేసేదేం లేక జస్ట్ అలా ముట్టిచ్చామనమాట. ఏదో పెట్టామన్న పేరుకి పెట్టాము. ఇదిగోండి ఆపడానికి చూస్తున్నారు వాడి ఏడుపు ఆపడానికి చూస్తున్నా అస్సలు ఆగట్లేదు. వాళ్ళ అమ్మ, నాన్న అయితే ఏసేసారు ఇంకా. ఇదిగోండి వెండి గ్లాస్ తెచ్చిచ్చారు. ఏమైనా ఆడుకుంటాడేమో అని. అస్సల. ఇందులో చూసారా వాడికైతే వెండి బౌల్ కొన్నాము. బౌలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి తీశారు. బౌల్ ఒకటి, గ్లాసు, చెంచా, పట్టీలు ఈ 4 రకాలైతే కొన్నాం. మొత్తం 174 గ్రాములైతే కొన్నామండి. 17,000 అయితే పడింది మొత్తం అమౌంటు. నేనిది సెపరేట్‌గా చెప్దాం అనుకున్నాను గానీ అవ్వలేదు. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ముగ్గురియి ఉన్నాయన్నమాట. ఏమేం పెట్టారు అన్నప్రాసనలో అని ముగ్గురికి ఉన్నాయి. దేవాన్ష్‌కి, ఈశాన్‌కి ప్లస్ పూర్విత్‌కి. ఆ ముగ్గురియి కూడా ఒకేసారి వీడియో చేస్తాను. పెద్ద వీడియో చేస్తానన్నమాట అప్పుడు. షార్ట్ వీడియోస్ ఒక్కొక్కళ్ళయి తీసి లాంగ్ వీడియోలో ముగ్గురియి కలిపి పెడతాను. ఓకేనా అండి? మా వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. మీ లైక్ ఎంతో విలువైందన్నమాట మాకు. అందుకని మీరు చేయండి. నెక్స్ట్ అయితే వీళ్ళ అమ్మా, నాన్న అయితే పెడుతున్నారు. చూడండి అది కూడా మా ఈశాన్ గాడు అస్సలు ఈశాన్ అంటున్నాను. మా పూర్విత్ గాడికసలు వద్దంటే వద్దు, వద్దంటే వద్దు మర్రో అన్నాడు. ఇంక అయితే అన్నప్రాసన అయితే అయిపోయింది. మా వాడికి ఇంక కంపరంగా ఉందేమో అనుకుని పైనది టాప్ కూడా తీసేసారు. ఇంక బనియన్ కూడా తీసేసి వదిలేసారనమాట. ఇక్కడ ఎత్తుకున్నాను చూసారా నా కాసుల పేరు పట్టుకొని నోట్లో పెట్టేసుకుంటున్నాడు. వాడికి ఇప్పుడే పళ్ళొస్తున్నాయండి. 2 పళ్ళైతే వచ్చినాయి కింద. కింద పళ్ళే వచ్చినాయి. మా ముగ్గురి పిల్లలకి కూడా మా దేవాన్ష్‌కి, మా ఈశాన్‌కి, మా పూర్విత్‌కి ముగ్గురికి కింద పళ్ళే వచ్చినాయి. ఏదో అంటారు కదా! మీది పళ్ళయి కొట్టించడం ఏమీ లేదు. ఇంక అందుకని వాడికి పళ్ళు రావడం వల్ల ప్రతీదీ నోట్లోకెళ్ళిపోతుందనమాట. ఇక్కడైతే ఫోటో తీద్దామని వాళ్ళ అమ్మ డ్రెస్ మార్చింది. మేము బయటికెళ్తున్నామనమాట. అందరికీ అన్ని పనులున్నాయి. నేనేమో బ్యాంక్‌కెళ్ళి అకౌంట్ బుక్ తెచ్చుకోవాలి. పాస్ పుస్తకం తెచ్చుకోవాలి. మా మరదలేమో అకౌంట్‌లో డబ్బులు తీయాలి. మా నాన్నేమో ఎల్ఐసీ కట్టాలి. ఇలా ముగ్గురికి 3 పనులున్నాయనమాట. మా ఇంకా పిల్లల్ని, నేను, మా మరదలు, మా హస్బెండు, మా తమ్ముడు, మా నాన్న ముగ్గురు పిల్లల్ని యేసుకొని బయటికెళ్ళిపోయాననమాట. ఇక మా అమ్మ, మా మా మరదలు ఆళ్ళ అమ్మే ఉన్నారు ఇంటి దగ్గర. వాళ్ళ నాన్న ఇంకా మా మరదలు వాళ్ళ అక్క కూడా తనకి కూడా వేరే ఎంగేజ్‌మెంట్ ఉంది. ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్ ఉందని తను కూడా ఎళ్ళిపోయిందనమాట. మేమందరం అయితే వెళ్ళిపోయాం ఇక్కడ. వెళ్ళిపోయాం. మా మరదలకైతే అకౌంట్‌లో డబ్బులైతే తీసేసాం అయిపోయింది. ఇక్కడ చూడండి మా వోడు ఫోటోకి పోజులిస్తున్నాడు. ఎందుకంటే మేము పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలైతే తీయించుకుంటున్నాం భీమవరంలో. ఎందుకంటే నాకు అకౌంట్ పుస్తకానికి బుక్ లేదు. పాస్‌పోర్ట్ ఫోటోలు కనిపించలేదు. ఉండాలి గానీ కనిపించలేదు. సర్లే కొత్తగా తీయించుకున్నాం ఏమవుద్దిలే అని తీయించుకున్నాం. మా తమ్ముడన్నాడు, "నేను కూడా తీయించుకుంటానక్క" అన్నాడు. నేను కూడా తీయించుకుంటానని వాడు కూడా తీయించుకుంటున్నాడనమాట. వాడి ఫోటోలయితే బానే వచ్చినియండి. నా ఫోటోలేమి నాకు నచ్చలేదనమాట. అంటే మనం ఉన్నదాన్ని బట్టే వస్తది. కానీ ఏంటో నాకు అర్థం కాదు గానీ, మనం ఫోన్‌లో తీసుకున్న ఫోటోలే వస్తాయి వాళ్ళు తీసిన దానికన్నా. చూడండి మా వోడి ఫోటోలు వచ్చినియి. నా ఫోటోలు చూడండి అసలు బాలేదనమాట. నాకు నచ్చలేదు. మూసం వంకరగా పెట్టినట్టుంది. మరి నేనే పెట్టింది కదా! వాడు చెప్పాలి కదా! నాకు చెప్పలేదు. ఇదిగోండి నా ఫోటోలయితే నాకు అస్సలు నచ్చలేదు. ఏం చేస్తాం? ఇంక తప్పదు. ఇచ్చేసాడు కాబట్టి అవి పట్టుకొని యాక్సిస్ బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. ఇంక చిన్నమెరలో అక్కడికైతే వెళ్ళి అకౌంట్ పాస్ పుస్తకం అయితే తెచ్చుకున్నాను. తే పాస్ పుస్తకం కావాలి అందుకని తీసుకున్నాననమాట. తీసేసుకొని అయితే వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఇదంతా చాలా టైం పట్టింది మాకు. 11:30కి ఎప్పుడో ఎళ్తే మేము 1:30, 1:45, 2కి వచ్చామనమాట. 1:45, 2కి ఇప్పుడు మేము భోజనాలు చేస్తున్నాం. మా ఐటెమ్స్ చూసారు కదా! క్షీరన్నం ఎలాగో మా బుడ్డోడికి వండింది స్వీటు. అలాగే పులిహార, బంగాళదుంప కర్రీ, పప్పు, చారు అనమాట. మేమైతే అందరం భోజనాలయితే చేసేసాం. భోజనాలు అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ అయితే తీసుకుంటున్నాడనమాట. మా డ్యాడీ ఏమో ఎళ్ళిపోదామని ఓ కంగారు. ఇంకా మా హస్బెండ్‌కి కంగారే, మా డ్యాడీకి కంగారు. వెళ్ళిపోదాం, 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 వెళ్ళిపోదాం అని. ఆ తమ్ముడేమో కాసేపు పడుకుందాం, ఇప్పుడే కదా తిన్నాం ఎళ్దాంలే అని కాసేపు.
అలా అయితే 3:30కి బయలుదేరామండి. అలా 4:30కల్లా ఇంటికొచ్చేసామనమాట. ఇక్కడ చూడండి పిల్లలు ముగ్గురు ఆడుకుంటున్నాడు. మా పూరిత్ కూడా బిస్కెట్ నోట్లో పెట్టుకున్నాడండి. మరి తినలేదు గానీ నోట్లో పెట్టుకున్నాడనమాట. ఇంక ముగ్గురు ఇదిగో మా ఈశాన్ గాడెళ్లి మా పూర్విత్‌ని కొట్టాడనమాట. మా పిల్లలేంటంటే ఆల్రెడీ కొట్టుకుంటారు. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం అలవాటే. "ఒరేయ్! నిన్ను కొట్టాడు కదా! ఆ దేవాంష్ గాడు ఆళ్ళ తమ్ముడిని కొడితే అప్పు తీరిపోద్దంటున్నాను నేను." నవ్వుకుంటున్నాననమాట ఇక్కడ. అంతే మరి మా వాడిని వాడు కొడతాడు కాబట్టి మీ వాడిని ఈడు కొడతాడు అనయితే అనుకుంటున్నాం. ఇక్కడైతే ఇదిగోండి బయలుదేరిపోతున్నాం. మా ఆటో అయితే రెడీగా ఉంది. మేమైతే ఇంకెళ్ళిపోతున్నామండి. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి ఎనకాల మా మరదలు వస్తూ ఉంది. అప్పచెప్పడానికి. మేమైతే ఎళ్ళిపోతున్నాం ఇంక ఇంటికి. అయిపోయింది. అన్నప్రాసన కార్యక్రమం అయిపోయింది. మేము వచ్చినయి అయిపోయినియి. ఓకేనండి. బాయ్. వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి.